ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 30-40 వచనాలు. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వరునూ దప్పికొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అద్భుతము, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీద నడిచి రావటము, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ మనందరము చూసుకోగలిగితే, ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు అని చెప్పేసి వాళ్ళు మరలా కూడాను దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే సూచక క్రియల గురించే మరలా వాళ్ళు ఏమైనా సరే సూచక క్రియలు చూపిస్తావా మాకు అని చెప్పేసేసి అడుగుతూ ఉన్నారనమాట. అంటే మనుషులు ఎప్పుడూ కూడా ఇదే ధ్యాసలో ఉంటూ ఉన్నారు. సూచక క్రియలు, అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరిగితే ప్రభువును నమ్ముదాము. లేకపోతే ఇదిగో ప్రభువుని విడిచిపెట్టేద్దాము అని. ఈరోజు ప్రపంచం కూడా అంతటా అలాగే ఉంది కదా! అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యమైనటువంటి విషయము జీవాహారం నేనే అని ప్రకటిస్తూ శాశ్వతమైనటువంటి జీవం గురించి గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. వీళ్ళేమో ఏ సూచక క్రియ చేయుచున్నావు, నువ్విప్పుడేం చేస్తావు అని ఆ పైన చేసినటువంటి వాటిల గురించే మరలా మరలా అన్నమాట. ఆ అద్భుతాన్ని చూసారు. మరొకటి చెయ్యి, మరొకటి చెయ్యి అని చెప్పేసి. ఈ అద్భుతాలు విశ్వాసాన్ని కలిగించవండి. అది ఒక్కసారికే విశ్వాసాన్ని కలిగించొచ్చు గానీ, ప్రతిసారి అద్భుతాలు మాత్రమే విశ్వాసాన్ని కలిగించలేవు. దేవుని వాక్యాన్ని నమ్మే హృదయం అవసరం మనకు. మళ్ళీ వాళ్ళు మన్నాను గురించి జ్ఞాపకం చేస్తున్నారు. మా పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు అని. అంటే మోషే గారి కాలంలో దేవుడిచ్చినటువంటి మన్నాను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట. అంటే మళ్ళీ అలాంటి అద్భుతం నువ్వేమైనా చేస్తావా? ఆకాశం నుండి ఏమన్నా కురిపిస్తావా? ఇదే అనుకుంటున్నారు వాళ్ళు నిజంగానే. మోషే గారిలాగా ప్రభువారి వెంట తిరుగుతూ ఉంటే, అన్నీ గూడాను ఏం వండుకునే పని లేకుండా, ఏమి కష్టపడాల్సిన పని లేకుండా అన్ని రకాలొస్తా ఉంటాయి అని చెప్పేసేసి. చాలామంది ఇలాగా ఆశీర్వాదాలను కోరుకోవడానికి దేవుని దగ్గరికొస్తున్నారు గానీ, దేవున్నే కోరుకోవడం అనేది మరి ఇంత గొప్ప విషయం అన్న విషయం మర్చిపోతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, "మోషే మీకు పరలోకం నుండి రొట్టె ఇవ్వలేదు. నా తండ్రియే నిజమైన పరలోక రొట్టెని ఇస్తున్నారు." అంటే మన్నా అనేది తాత్కాలికమైన ఆహారం. అదే ఆకాశం నుంచి కురిపించబడినప్పటికీ కానీ, దేవుడు ఇప్పుడు ప్రపంచానికి జీవాన్నిచ్చే నిజమైన పరలోకమైనటువంటి ఆహారం యేసుక్రీస్తు ప్రభువారు. శరీరానికి ఆహారం అవసరమైనట్లే ఆత్మకు ప్రభు యొక్క వాక్యం అవసరం. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, ఇంకా ప్రభా ఆ రొట్టె మాకు ఎల్లప్పుడూ ఇవ్వు అంటున్నారు. చూడండి. ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమంటున్నారు. ఇంకా వాళ్ళు భౌతికమైన ఆహారం గురించే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఆత్మీయ జీవాన్ని గురించి, దాని గురించి అసలు ఆలోచించట్లా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, "జీవాహారం నేనే. నా యొద్దకొచ్చేవాడు ఎన్నడూ ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పికొనడు." ఇక్కడే యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రసిద్ధమైన నేనే, ఐ యామ్. మనకి ఫస్ట్ మోషే గారితో కూడాను దేవుడు మాట్లాడినటువంటి మాటలు నేనే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన హృదయమునకు నిజమైన ఆకలిని తీర్చగలడు. ఆయనను విశ్వసించిన వారికి శాశ్వత జీవము లభిస్తుంది.
ఈ ధనాలు, పేర్లు, ఈ బయట సుఖాలు తాత్కాలిక సంతృప్తి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే శాశ్వత సమాధానం ఇస్తారు. ఈ 36వ వచనంలో మీరు నన్ను చూచియు నమ్ముటలేదు. అంటే పోనీ అద్భుతాలను చూసైనా నమ్ముతారా? పోనీ అద్భుతాలు, సూచక క్రియలు మీకోసం చేస్తా ఉంటాము. అప్పుడైనా సరే దేవుని నమ్ముతున్నారా అంటే మళ్ళీ అది లేదు. అందుకే విశ్వాసం ద్వారా వాక్యాన్ని స్వీకరించాలన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనకు తెలియపరుస్తున్నారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకొచ్చుదురు. నా యొద్దకు వచ్చువారిని నేనెన్నడూ తోసివేయను. అది ఎంత ఆదరణిచ్చే వాగ్దానం కదా! యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నిజమైన విశ్వాసంతో వచ్చే ఎవ్వరిని ఆయన తిరస్కరించడండి. పశ్చాత్తాపం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతోనే స్వీకరిస్తారు. ఇంకా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, "నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను ఈ లోకానికొచ్చానని." యేసు తన సొంత చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చుకోలేదు. తనను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి వచ్చారు. ఆయన తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. మనం కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి సంపూర్ణ విధేయత చూపించాలి. 39వ వచనంలో తండ్రి తనకప్పగించిన వారిలో ఒక్కొక్కరిని పోగొట్టుకోకుండా అంత్యదినమున వారిని లేపడమే తండ్రి చిత్తమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించిన ఎవ్వరిని కూడా విడిచిపెట్టరండి. వారినెవరిని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకుండా ఉండమని తండ్రి తనకు ఆజ్ఞాపించారు కాబట్టి నేనెవ్వరిని పోగొట్టుకోను. అంత్యదినమున వారిని లేపడమే తండ్రి చిత్తం. కాబట్టి దేవుడు తన పిల్లల్ని కాపాడతారు. విశ్వాసులకు పునరుత్థానం ఉంది. ఈ నిరీక్షణ మనం ఎప్పుడు కలిగి ఉండాలి. 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా నిత్యజీవం లభిస్తుంది. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మనుష్యుడు కుమారుని విశ్వసించి రక్షణ పొందాలి. విశ్వాసులు అంత్యదినమున పునరుద్ధానం అనే మహిమగల నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన జీవాహారం శరీర ఆకలి కంటే ఆత్మీయ ఆకలిని తెచ్చుకోవడం ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన ఎవ్వరిని ఆయన తిరస్కరించడు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వారికి నిత్యజీవం మరియు పునరుద్ధానం నిరీక్షణ ఉన్నాయి. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ కుమారుని విశ్వసించి రక్షణ పొందాలి. వాక్యం మనకు గుర్తు చేస్తుంది. జీవితంలో నిజమైన తృప్తి, సమాధానం మరియు నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభువారిని లభిస్తాయి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.